ఇస్లాం విద్యా కాలంలో విద్య సార్వత్రికరణ జరగలేదని పేర్కొన్నది పిఎల్ రావత్. అక్బర్ లౌకిక విద్యా విధానాన్ని ప్రోత్సహించాడు. ఔరంగజేబ్ మత విద్యకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఔరంగజేబ్ మాతృభాషలో విద్యను అందించాడు. అక్బర్ బోధనా పద్ధతిని మార్చడానికి ప్రయత్నించాడు. ఇస్లాం విద్యా విధానం అనుసరించి పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ABCD సరైనవి. ఇస్లాం విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉంది అని పేర్కొన్నది SS ముఖర్జీ. ఇస్లాం కాలంలో దార్ష్ అనగా ఉపన్యాసము, మదర్సా అనగా అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశము, మిద్రాస అనగా అధ్యయనం అని అర్థము. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ABC సరైనవే. ఇస్లాం కాలంలో పాహారాన్ అనగా ఎక్కాలని చదివించడం. ఇస్లాం కాలంలో టాక్టాస్ అనగా మట్టి పలక. ఇస్లాం కాలంలో తెలివిగల విద్యార్థికి సనార్ అనే